రాజుపాలెం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న అందమైన ఇల్లు. ఆ ఇంటి యజమాని పేరు భూషయ్య. అతను ఒక రైతు. అతనికి ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని రోజు సాగుబడి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాడు. ఈమె పేరు కాంతమ్మ. భూషయ్య భార్య. ఇంటిలో పెత్తనమంతా ఈమెదే. పరమ గయ్యాలి. ఈమంటే భూషయ్యకు చాలా ఇష్టము, ప్రేమ. తన మాటకు ఏది ఎదురు చెప్పడు భూషయ్య. ఈమె పేరు వైష్ణవి. భూషయ్య ఒక్కగానో ఒక కూతురు. భూషయ్యకి వైష్ణవి అంటే చాలా ఇష్టం. తను చాలా చురుకైంది, అందగత్తి, తెలియగలది. భూషయ్య తన కూతురు వైష్ణవికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ సంగతి ఆమెను అడగతాడు. ఏమమ్మా వైష్ణవి, నేను నీకు పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాను. నీ అంత తెలివిగల అల్లుడిని తీసుకువచ్చి నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నా. నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా తల్లి. అలా భూషయ్య తన కూతురు వైష్ణవిని అడుగుతాడు. నానా, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చూపుల్లో నన్ను చూసేదానికి వచ్చే పెళ్లి కొడుకులని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్తేనే వాళ్ళను నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే చేసుకోను. తన కూతురు చెప్పిన మాటలకు భూషయ్య ఒప్పుకుంటాడు. అలా ఆలోచించుకుంటూ భూషయ్య ఊర్లోకి వెళ్తాడు. ఏం భూషయ్య, నీ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావంట కదా, మంచి అల్లుడు దొరుకుతాడులే, నీ కూతురికి తగ్గట్టు అల్లుడు దొరుకుతాడులే. మరుసటి రోజు భూషయ్య కూతురు వైష్ణవిని చూడడానికి వచ్చిన వాళ్లను ఆమె కొన్ని ప్రశ్నలు వేసేది. వాటికి జవాబులు చెప్పలేక పోయేసరికి వారిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించేది వైష్ణవి. ఒకే ఒక్క కూతురు కావడంతో భూషయ్య కూడా ఆమె మాటకు కాదనలేకపోయేవాడు. ఒకరోజు భూషయ్య ఇంటికి భూషయ్య చెల్లి కొడుకు విశ్వనాథుడు వచ్చాడు. వైష్ణవి ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెని పెళ్లి చేసుకునేందుకు వచ్చాడు. కానీ అటు ఇటు చూస్తున్నాడు కానీ ఎక్కడ వైష్ణవి కనిపించలేదు విశ్వనాథుడికి. వారే విశ్వనాథుడా, వైష్ణవి చాలా తెలివిగల అమ్మాయిరా. ఎంతోమంది ఆమె చేతిలో ఓడిపోయినారా. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు లేదురా. ఏదో రాక ఇన్ని రోజులకు వచ్చావు, 2 రోజులు ఉండేసి వెళ్ళరా విశ్వనాథుడా. కానీ విశ్వనాథుడు భూషయ్య మాటలను పట్టించుకోలేదు. ఏం భూషయ్య మావ, నువ్వు కాసేపు గమ్మునుంటావా? ఖచ్చితంగా నీ కూతుర్ని పెళ్లి చేసుకొని పోతాను. నీ కూతురు చెప్పిన ప్రశ్నలకన్నీ సమాధానం చెప్పి పెళ్లి చేసుకుంటాను. నువ్వు నా కాలు కడిగేదానికి రెడీగా ఉండు మావయ్య. విశ్వనాథుడు భూషయ్యకి ఆ విధంగా ఎదురు సమాధానం చెప్తాడు. వైష్ణవి దగ్గరికి వెళ్ళాడు విశ్వనాథుడు. వైష్ణవి బావును చూసి ముసిముసిగా నవ్వుతుంది. 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పితే నేను పెళ్లి చేసుకుంటాను. మొదటి ప్రశ్న బావా, అరచేతికి అర్థం ఏమిటి బావా? చెప్పు బావా. అంతేనా? అరచేతి ప్రపంచాన్ని చూపిస్తుంది. అరచేతి 5 వేళ్ళు నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశాన్ని సూచిస్తాయి. ప్రపంచానికి ఆధారం అవేగా. ఇక రెండో ప్రశ్న ఏదో చెప్పు, అది కూడా దానికి ఇని సమాధానం చెప్తా. అయితే జాగ్రత్తగా ఇన్ను. రెండో ప్రశ్న చెబుతున్నాను. మీ ఇంట్లో పాడి కోరేది ఉందా, పంట కోరేది ఉందా? అయితే ఈ రెండింటికి సమాధానం చెప్పు బావా. రెండో ప్రశ్న కూడా వాళ్ళ బావకు చెప్పింది. ఇంతేనా? అయితే విను చెబుతున్నా. పాడి కోరేది పిల్లి, పంట కోరేది కుక్క. అర్థమైందా మరదలా? అలా చాలా చక్కగా సమాధానం చెప్పాడు విశ్వనాథుడు. బావా, అయితే విను. 3 ప్రశ్న చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఇని సమాధానం చెప్పు బావా. ఇది చెప్పితే నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. రైతు మిత్రులు ఎప్పుడు వస్తారు, రైతు శత్రువులు ఎప్పుడు వస్తారు? ఈ
వైష్ణవి వాళ్ళ బావకు మూడో ప్రశ్న కూడా అడిగింది. రైతు మిత్రులు ఎప్పుడు వస్తారు, రైతు శత్రువులు ఎప్పుడు వస్తారు, మూడో ప్రశ్న కూడా వేసింది. దానికి విశ్వనాథుడు నవ్వుతూ, ఓస్ ఇంతేనా, అయితే ఇను శ్రద్ధగా చెప్తాను, మూడోది కూడా అయిపోవచ్చింది, దీనికి కూడా సరైన సమాధానం చెప్తాను, వినుకో మరదలా. రైతు మిత్రులు వానపాము, అవి వర్షాకాలంలో వస్తాయి. రైతు శత్రువులు మెరుపు పురుగులు, ఇవి పంట కాలంలో వస్తాయి. అలా చాలా చక్కగా సమాధానం చెప్పాడు మరదల పిల్లకి. వైష్ణవి సంతృప్తిగా తల ఊపింది. బావా, వీటికి నువ్వు సరైన సమాధానం చెప్పు బావా. 2 ప్రశ్నలు నిన్నుకు చెబుతున్నాను. నిద్ర పుచ్చేది ఏది, నిద్ర లేపేది ఏది బావా? నల్ల బంగారం అంటే ఏమిటి, తెల్ల బంగారం అంటే ఏమిటి? ఈ రెండిటికి సమాధానం చెప్పు బావా. ఓసి అంతేనా, నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినుకో మర్దల పిల్ల. నిద్ర లేపేది కోడి పుంజు, నిద్ర పుట్టేది కాయా కష్టం. సరేనా, అర్థమైందా? ఇంకా చివరి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను, విను. తెల్ల బంగారం అంటే ఆవు, నల్ల బంగారం అంటే గేది. నీ ప్రశ్నలకు సమాధానం దొరికిన మరదల పిల్ల, చెప్పు ఇప్పుడు. విశ్వనాథుడు అతని తెలివితేటలకు వైష్ణవి మెచ్చుకునింది. సిగ్గుతో తల దించుకుంది. భూషయ్య ఆనందంతో మేన అల్లుణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకున్నాడు.